మొత్తం లేక్, ఇక్కడ మొత్తం లేక్, ఇక్కడ సన్సెట్. ఇంకా 170 కిలోమీటర్ ఉంది బెంగళూరు. మైండ్ ఏంటి వచ్చారా, వీడు ఫ్లాష్ మ్యాన్ లా ఉన్నాడు. గోల్డెన్ హవర్ ఊరికే అనలేదు. మౌంటైన్ నుంచి ఇప్పుడు కింద పోయి సన్ రైజ్ చూడాలి, ఇంకా బాగుంటుంది అక్కడ. విండ్ మిల్స్, సన్సెట్, రైల్వే స్టేషన్, కియా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. అదే లైక్ మనకు కియా కార్స్ మొత్తం ఆల్ ఓవర్ ఇండియా వచ్చేది ఇక్కడ నుంచి. ఇక్కడ నంది హిల్స్ జస్ట్ 70 అంట, ఐ థింక్ సో. మనం కర్ణాటక స్టేట్ ఎంటర్ అవుతున్నామేమో. బ్రో ఏమైంది, వాట్ హ్యాపెన్? ఎల్లో లైటింగ్ ఇదంతా, లైక్ హిమాలయన్ సెటప్ ఇదంతా. సూపర్ అసలు ఇదైతే మూమెంట్. స్కార్పియోలో ఉంటుంది చూడండి, లిటరల్లీ ఎంత చిన్న పిల్లల బిహేవ్ చేస్తుంది తెలుసా. కర్ణాటకలో 103.27 ఉంది పర్ లీటర్. ఫుల్ మారదా. పక్కన మంచి లేక్ ఉంది. యా మీకోసం నించుంటున్నా. మంచి లేక్ ఒక పక్క, సన్ రైజ్ సన్సెట్ ఒక పక్క. వావ్, మన బైక్స్ వ్యూ వాస్ క్రేజీ. నేను నించున్నా గైస్, ఏమనుకోకండి. ఈ స్టంట్లో మీరు రోడ్ మీద మీరు వేయకండి ప్లీజ్. వావ్, మంచిగా లేక్ పక్కనే రోడ్, క్రేజీ ఉంది ఇదైతే. మొత్తం లేక్, ఇక్కడ మొత్తం లేక్, ఇక్కడ సన్సెట్. ఇంకా 170 కిలోమీటర్ ఉంది బెంగళూరు. వావ్, సన్సెట్ అవుతుంది. ఇప్పుడు జర్నీ మంచిగా అవుతుంది. లైక్ చిన్కోతుపల్లి, పెనుకొండ, బెంగళూరు. వావ్, ఆ మౌంటైన్, అప్పుడు ఆ సన్సెట్ క్రేజీ అవుతుంది. నాకు ఊరికి సన్ రైజ్ వస్తుంది. డోంట్ మైండ్. ఏంటి వచ్చారా, వీడు ఫ్లాష్ మ్యాన్ లా ఉన్నాడు. ముంగటైతే మౌంటైన్స్, రూట్ బాగానే వెళ్తుంది. వెళ్ళే కొద్ది రూట్ ఇంకా సూపర్ ఉంటుంది అసలు. యా ఒక్కసారి లొకేషన్ చూడండి అసలు. రెండు కొండల మధ్యలో సన్ సెట్ అవుతుంది అక్కడ. సూపర్ అసలు. ఒక పక్కన బైక్ నడపాలి అర్థం అవ్వట్లే, చూడాలి అర్థం అవ్వట్లే. కొంచెం వెయిట్ చేసి సన్సెట్ ఏంటి అవుతుంది కానీ లైక్ ఓకే ముంగడికి వెళ్ళాలి కాబట్టి తప్పదుగా. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది ఈరోజు. ఏం కార్ అది, టొయోటో. గోల్డెన్ హవర్ అంటారు కదా దీన్ని, మేబీ గోల్డెన్ హవర్. ఊరికే అనలేదు. మౌంటైన్ నుంచి ఇప్పుడు కింద పోయి సన్ రైజ్ చూడాలి, ఇంకా బాగుంటుంది అక్కడ. విండ్ మిల్స్, సన్సెట్, రైల్వే స్టేషన్, ఒక సినిమాటిక్ లొకేషన్ అసలు. రైల్వే లైన్ అంతా. వావ్, క్రేజీ. మనమైతే ఇప్పుడు సన్సెట్ క్రేజీ అవుతుంది అసలు ఇక్కడ. బాయ్. యా అది వచ్చేసి కియా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. అదే లైక్ మనకు కియా కార్స్ మొత్తం ఆల్ ఓవర్ ఇండియా వచ్చేది ఇక్కడ నుంచి. ఇక్కడ నుంచి మనకు మొత్తం కియా కార్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా అవుతుంది. అనంతపూర్ కియా అంటారు కదా బెంగళూరుది ఇదే. యా మన బాయ్స్ ఆల్రెడీ వచ్చేసారు ఇక్కడ. బెంగళూరు వచ్చేసి ఇంకా 130 ఉంది. ఈ విండ్ మిల్స్ వ్యూ అసలు వెళ్ళబోతే అవుతుంది. ఇక్కడ నంది హిల్స్ జస్ట్ 70 అంట, బట్ మన ప్లాన్లో నంది హిల్స్ పెట్టుకోలే. వై బికాస్ రేపు మార్నింగ్ మనకు బండిపూరి ఫారెస్ట్ అండ్ కొడైకెనాల్ ఉంది. ఇప్పుడు నైట్ తొందరగా బెంగళూరు రీచ్ అయితే రెస్ట్ తీసుకోవచ్చు. మార్నింగ్ నుంచి నాన్ స్టాప్ రైడ్లో ఉన్నాం కదా. Insta 360తో కొన్ని షార్ట్స్ తీసాం, క్రేజీ వచ్చాయి. అవి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాలే. ఆ విండ్ మిల్స్ వ్యూ అయితే క్రేజీ అసలు. వా, నెక్స్ట్ లెవెల్ అసలు అదైతే వ్యూ అయితే. ఐ థింక్ సో మనం కర్ణాటక స్టేట్ ఎంటర్ అవుతున్నామేమో. రోడ్స్ అయితే బావ్, విండ్ మిల్స్ 1, 2, 3, 4, 5 లైన్గా ఉన్నాయి అసలు. బ్రో ఏమైంది, వాట్ హ్యాపెన్? ఓకే. యా కార్ టైర్ పగిలిపోయింది రన్నింగ్లో. బ్రో ఏమైంది? టైర్ కట్ చేయడానికి ఏం లేదు. యా అంటే లైక్ ఫ్యామిలీతో కార్ ఆగిపోయింది, టైర్ పగిలిపోయింది రన్నింగ్లో. ఆ టైర్ది కట్ చేయడానికి ఏమైనా ఉందని ఆపారనమాట. సో బేసిక్ హెల్ప్ అంతే. ఇంకా లైక్ నాకు బైకింగ్ కంప్యూటర్ నచ్చేది ఏంటంటే లైక్ ఎవరైనా ప్రాబ్లమ్ ఉందంటే లైక్ కార్స్ అనే కాదు ఎవరిదైనా లైక్ పెట్రోల్ ఇప్పుడు అట్లా హెల్పింగ్ నేచర్. ఇట్స్ ఎ గుడ్ థింగ్ అసలు యాక్చువల్లీ. ఎందుకంటే రేపు పెద్ద సిచ్యువేషన్ మనకు కూడా రావచ్చు. విండ్ మిల్స్ అయితే నెక్స్ట్ లెవెల్ తిరుగుతున్నాయి అసలు. వావ్, విండ్ మిల్స్ అయితే ఇచ్చి పడేసింది అసలు లొకేషన్. బ్రో రఫ్లీ ఇంకో 90 కిలోమీటర్స్ ఉంది. నైట్ అవుట్ కొట్టాల్సి వస్తుంది. ఇంకా గ్రూప్ అయితే చెప్పాగా, డిలేస్ పక్కా మ్యాండేటరీ అసలు. యాక్చువల్లీ వెళ్ళిపోవాల్సిన డిస్టెన్స్ ఈ టైంగా ఉండాలి, బట్ బికాస్ ఆఫ్ బ్రేక్స్
ఈ టైం అయింది, పర్లేదులే. నైట్ రైడ్ చల్లే కొట్టాలి ఇప్పుడు. వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ అసలు. ఎల్లో లైటింగ్ ఇదంతా, లైక్ హిమాలయన్ సెటప్ ఇదంతా. యాక్చువల్లీ హిమాలయన్ ఇస్ మై ఫేవరెట్ బైక్ అసలు. బట్ చెప్పాను కదా రీజన్, ఇక మన వాళ్ళు మళ్ళీ ఇంకా దంచులు స్టార్ట్ చేశారు. ఇక్కడ 120 kilometers నాన్ స్టాప్ బెంగళూరు సిటీ లోపలికి వెళ్ళిపోవాలి ఇప్పుడు. నైట్ రైడ్ వద్దనుకున్నాం 7 తర్వాత, యాక్చువల్లీ రైడే లేదనుకున్నాం, 7 రైడ్ క్లోజ్ అనుకున్నాం, బట్ తప్పట్లేదు. సూపర్ అసలు ఇదైతే మూమెంట్. యా కార్ లో అయితే మన క్యాప్చర్ చేస్తున్నారు, క్రేజీ మూమెంట్ అదైతే, క్రేజీ అసలు. ఆ స్కార్పియోలో అమ్మాయి వాళ్ళు వెళ్తున్నారు, ఐ మీన్ మన ఏజ్ అమ్మాయి వాళ్ళే, ఇంకా చిన్న పిల్లలు హాయ్ చెప్తున్నారు, క్రేజీ. చలో ఓవర్టేక్ చేసేద్దాం సేఫ్ గా. లైక్ నేను ఏమైంది, లైక్ వాళ్ళు ఇట్లా చేసిన మోటివేట్ ఏం తీసుకోవట్లేదు, మేము వెళ్ళాల్సిన డిస్టెన్స్ కూడా అలానే ఉంది కదా, సో తప్పదు ఇంకా. యా హ్యాండిల్ వాంపుల్ కూడా అవుతుంది అలానే. ఈ స్కార్పియోలో ఉంటారు చూడండి, 2 అమ్మాయిలు ఉంటారు వెనకాల, వాళ్ళు క్రేజీ అసలు. క్రేజీ థింగ్ అసలు. అమ్మాయికి కూడా బైక్స్ ఇంత ఇష్టం ఉంటుందా? ఆ స్కార్పియో అమ్మాయి లిటరల్లీ ఎంత చిన్న పిల్లల బిహేవ్ చేస్తుంది తెలుసా, క్రేజీ అసలు. బైకర్స్ కి ఇవే హ్యాపీ మూమెంట్స్ అసలు. లైక్ మన బైక్ ఎవరు చూసి దే ఫాల్ లవ్ ఇట్ విత్ అవర్ బైక్స్, దట్స్ ఇట్. లైక్ ఎలా అంటే ఆ స్కార్పియో పిల్లల వల్ల లైక్ వాళ్ళ ఫాదర్ చెప్తున్నారు అనమాట, లైక్ ఓవర్టేక్ అని. ఇప్పుడు అది పాసిబుల్ అవ్వట్లేదు లారీస్ వల్ల. క్రేజీ మూమెంట్ ఇదైతే అసలు. లైక్ ఓకే ఇట్స్ గుడ్ థింగ్ అసలు, చాలా బాగా అనిపించింది. చిన్న విలన్ వాళ్ళ కార్ లో, మళ్ళీ మన ఏజ్ వాళ్ళు ఒకరు, క్రేజీ అసలు. కెమెరా అంటే ఎవరికి ఇష్టం ఉంటుంది, ఒక మాట చెప్పండి. యా ఇదైతే మన థర్డ్ ఫ్యూయల్ స్టాప్ ఈ రోజు అయితే. కర్ణాటకలో 103.27 ఉంది పర్ లీటర్. ఎంత పడుతుంది చూడండి, నాకు తెలిసి ఒక 8 liters పడుతుంది మేబీ రఫ్లీ, ఎందుకంటే ఇందాక కొట్టించాం కదా. ఫుల్ మారుదా.